ఈ పథకంలో చేరే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కంపల్సరీగా ఆధార్ కార్డు కలిగి ఉండాలంటారా? ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. ఇవి 2 ముఖ్యం అన్నమాట. బ్యాంక్ అకౌంట్ ఉండటము, ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండటం అతి ముఖ్యమైనది. దాని ప్రకారం మాత్రమే వాళ్ళు అటల్ పెన్షన్ యోజనలో ఆ ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారానే వాళ్ళకి అమౌంట్ వాళ్ళు చెల్లించాల్సిన మొత్తం సబ్స్క్రిప్షన్ చెల్లించబడుతుంది. ఆటో డెబిట్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ డెబిట్ ద్వారా కానీ చెల్లించబడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన ఒక నెల తను చెల్లించాల్సుకున్న నెల మొదటి నెలతో మొదటి రోజున, క్వార్టర్ అయితే క్వార్టర్లీ మొదటి రోజున, హాఫ్ అయితే హాఫ్ ఇయర్లీ మొదటి రోజున ఆ అమౌంట్ బ్యాలెన్స్ ఉంచాలన్నమాట ఆయన అకౌంట్లో కన్నా. అకౌంట్లో ఉంచితే ఆ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. దీనికి ఒకవేళ ఆలస్యంగా అన్న బ్యాలెన్స్ లేదనుకోండి, ఒక చెల్లించకపోతే లేట్ అయ్యి ఒకసారి బ్యాలెన్స్ లేక కొంచెం లేట్గా చెల్లిస్తే అప్పుడు డిఫాల్ట్ ఇంట్రెస్ట్ అంటే లేట్ ఇంట్రెస్ట్ నుంచి మళ్ళీ జాయిన్ కావచ్చు. ఆ విధంగా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. పొదుపు ఖాతా లేకుండా ఎవరైనా ఖాతా ప్రారంభించవచ్చా? లేదు, పొదుపు ఖాతా కంపల్సరీ ఉండాలి. బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా లేకుండా దానికి పొదుపు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. దాంతో ఉన్న వాళ్ళు మాత్రమే అటల్ పెన్షన్ యోజనలో భాగస్వామ్యం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అటల్ పెన్షన్లు భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పొదుపు ఖాతా సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. దానికి ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన ఖాతాకు చందా చెల్లించేటటువంటి విధానం ఎలా ఉంటుంది? ఇంతకుముందు చెప్పినట్టుగా నెలవారీ చెల్లించవచ్చు, త్రైమాసిక 3 నెలలకు ఒకసారి చెల్లించవచ్చు, 6 నెలలకు ఒకసారి, అర్ధ సంవత్సరానికి ఒకసారి కూడా చెల్లించవచ్చు. కాబట్టి మనం ఎట్లా అనుకుంటే మన కంఫర్ట్ ప్రకారం నెలవారీ చెల్లించుకోవచ్చు, తక్కువ మొత్తమైన పర్వాలేదు కూడా అట్లా చెల్లించుకోవచ్చు. వాళ్ళ యొక్క చందాదారి యొక్క ఇష్ట ప్రకారం ఏ విధంగా ఆ విధంగా మనం చెల్లించే అవకాశం ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన పథకం చెల్లించడానికి గడువు తేదీ ఏమైనా ఉంటుందంటారా? ప్రతి నెల మొదటి రోజున చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. చెల్లించాల్సిన చందాన్ని ప్రతి నెల మొదటి రోజున ఆ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంచాల్సి వస్తుంది. దానికి ఆటో డెబిట్ ద్వారా ఆ పెన్షన్ స్కీమ్ యొక్క చందాదారి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం చేయకుండా ప్రతి నెల మొదటి రోజున ఆ బ్యాలెన్స్ ఉండే విధంగా చూసుకోవాలని బాధ్యత చందాదారిపై ఉంటుంది. చెల్లించాల్సిన గడువు తేదీకి ఖాతాలో డబ్బులు లేకపోతే ఏం జరుగుతుంది? ఒక నెల చెల్లించలేదనుకోండి, ఒకరికి ఏం చేస్తారంటే ఇంకో నెల టైం ఉంటుంది. ఆ నెల నెక్స్ట్ మంత్లో చెల్లించేటప్పుడు 1% ఇంట్రెస్ట్ అంటే 1% ఇంట్రెస్ట్, ₹1 100కు ₹1 చొప్పున 2 రూపాయలు ఇలా అయితే ఛార్జ్ చేసి నెక్స్ట్ మంత్లో కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్వార్టర్లీ చెల్లిస్తారనుకోండి వాళ్ళు 3 నెలలకు ఒకసారి, ప్రతి 3 నెలల నెక్స్ట్ చెల్లించేటప్పుడు ఈ 3 నెలలది ఆ ఇన్స్టాల్మెంట్ ప్లస్ ₹1 చొప్పున నెలకు 100కు ₹1 చొప్పున ఇంట్రెస్ట్ లేట్ డిఫాల్ట్ ఇంట్రెస్ట్గా తీసి చేయడం జరుగుతుంది. 6 నెలలు ఉంటే 6 నెలలు అంటే ఒక టర్మ్ ఒక పీరియడ్ ఎక్స్ట్రా అవకాశం దొరుకుతుంది డిఫాల్ట్గా చెల్లించడానికి. అంతకంటే ఎక్కువైతే మాత్రం అకౌంట్ డిస్కంటిన్యూ అవకాశం ఉంటుంది. వరుసగా చెల్లించే చెల్లింపుల్లో డిఫాల్ట్ అయితే ఏం జరుగుతుంది ఈ ఖాతాకి? డిఫాల్ట్ అయితే ఆ మొత్తాన్ని ఏం చేస్తారంటే డిఫాల్ట్ అయిన అకౌంట్ క్లోజ్గా పరిగణించబడి అందులో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ స్కీమ్ నుంచి తీసేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ప్రభుత్వమే చందా ఇస్తుంది, దాన్ని ప్రభుత్వం నుంచి మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అతనికి చందానికి ఇష్టం లేదని భావించి ఆ ప్రభుత్వానికి చందా మాత్రం ఈ యొక్క చందానికి ఇవ్వడం జరగదు. ఆయన చెల్లించిన దాంట్లో నుంచి ఖర్చులు పోను కంప్లీట్ ఆ అమౌంట్ మొత్తం ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి ఆయనని ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ నుంచి తీసేయడం జరుగుతుంది. ఈ పథకంలో చేరే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క నామినీ వివరాలు తెలియచేయడం అవసరం అంటారు. ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రతి స్కీమ్లో ప్రభుత్వ స్కీమ్ లోపల నామినీ పేరు ఉంచాల్సిన అవసరం ఉంటుంది. పెళ్ళి అయితే భర్త పేరు, భర్త అయితే భార్య పేరు, లేకపోతే కుటుంబీకులు ఉంటే లేననుకోండి భార్య కానీ భర్త కానీ లేకపోతే కుటుంబీకుల పేర్లు కానీ ఎవరు అర్హులు వాళ్ళకి చెల్లించడానికి అవకాశం ఉంటుంది. 60 సంవత్సరాల వయసు తర్వాత ఒకవేళ ఇతను చందాదారు బతుకుంటే అతనికి నెలకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ చందాదారు బతికి లేడనుకోండి ఆ నామినీకి చెల్లించడం జరుగుతుంది. అకౌంట్ క్లోజ్ చేసి ఆ డబ్బు మొత్తం నామినీ చెల్లించడం జరుగుతుంది. లేకపోతే నామినీకులు లేరనుకోండి అప్పుడు కుటుంబ ఎవరైతే నామినీస్ ఫ్యామిలీ యాన్సిస్టర్ ఉంటారో వాళ్లకు డబ్బు మొత్తం పెన్షన్ అకౌంట్ క్లోజ్ చేసి ఆ డబ్బు చెల్లించడం జరుగుతుంది. పెన్షన్ మొత్తాన్ని ఎక్కువ లేదా తక్కువ చెల్లించే విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా? సాధ్యమైనంత వరకు మార్పులు అనేది ఉండదు. పెంచుకొని తగ్గించుకోవడం కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెలవారీ చెల్లించే వాళ్ళు 3 నెలలకు మార్చుకోవడం, 3 నెలలు చెల్లించే 6 నెలలకు మార్చుకోవడం, 6 నెలలు చెల్లించే వాళ్ళు నెలవారీ మార్చుకోవడం, లేకపోతే నెలకు 1000 సంవత్సరానికి 1000 రావాలి, నెలకు 1000 రావాలనుకునే వాళ్ళు 5000కు పెంచుకునే విధంగా
కూడా దాని యొక్క అధిక మొత్తాన్ని చెల్లించి అధిక మొత్తం చందాలు మార్చుకొని దాన్ని పెంచుకునే అవకాశం ఈ యొక్క పెన్షన్ స్కీమ్లో చేయడం జరిగింది. చందాదారులు ఎవరైతే ఉన్నారో ఈ పథకంలో చేరిన తర్వాత వాళ్ళు నివసించినట్లయితే ఏం జరుగుతుంది తర్వాత? వాళ్ళ అకౌంట్ మొత్తం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్ ద్వారా వాళ్ళకి వచ్చిన డబ్బుని వాళ్ళ నామినీ కానీ లేకపోతే కుటుంబీకులు కానీ వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అటల్ పెన్షన్ యోజన పథకం గురించి తెలుసుకున్నారు. ఇంకా మీరు వివరాలు కావాలి అని మీకు అనుకుంటే అటల్ పెన్షన్ యోజన పథకం గురించి వెబ్సైట్లోకి వెళ్ళండి, చూసుకోండి. మీరు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో దానికి అప్లై చేసుకోండి. అటల్ పెన్షన్ యోజన పథకం గురించి చాలా చక్కగా వివరించినందుకు సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.